కాకినాడ పోర్టులో మల్టీ డిసిప్లినరీ కమిటీ విచారణ చేపట్టింది. మొత్తం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పోర్ట్ అథారిటీ, కస్టమ్స్ అధికారులు ఉన్నారు. రేషన్ బియ్యంతో ఉన్న స్టెల్లా ఎల్ షిప్ ను పరిశీలించారు. షిప్ లో ఉన్న రైస్ లోడ్ ను తనిఖీ చేశారు కమిటీ సభ్యులు. శాంపిల్స్ సేకరించి డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం షిప్ లో మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల రైస్ ఉన్నట్లు గుర్తించారు. 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉంది. రైస్ బుకింగ్ పై బిల్లులు సేకరిస్తున్నారు కమిటీ సభ్యులు. అలాగే ఎగుమతిదారులు, మిల్లర్లకు సంబంధించిన బిల్లులు, ఎగుమతిదారులు నిల్వ ఉంచిన గోదాముల నుంచి భారీ నౌక వరకు జరిపిన రవాణాకు సంబంధించిన ట్రాక్ షీట్లు తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీ ద్వారా నౌకలో ఉన్నది పీడీఎస్ బియ్యమా కాదా అనేది తేలుతుంది. ప్రస్తుతం స్టెల్లా ఎల్ నౌక పోర్ట్ ఆధీనంలోనే ఉంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. అంటే పూర్తిగా ఇంకా సోదాలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత నెల 27వ తేదీన స్టెల్లా ఎల్ పనామా దీనికి సంబంధించిన నౌకలో ఈ బియ్యాన్ని కలెక్టర్ గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దానికి సంబంధించి పూర్తిగా కూడా సముద్రంలోనే ఆ నౌక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నౌకగా పశ్చిమ ఆఫ్రికాకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఆ కలెక్టర్ తనిఖీలకు వెళ్లే సమయానికి 32,000 టన్నుల బియ్యం ఉంది. దాంట్లో అంటే గతంలో పీడీఎస్ రైస్ పట్టుకొని సీజ్ చేసినటువంటి బియ్యం ఎంత మేరకు ఉన్నాయి ఏంటనే విషయాలను కూడా ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం 5 విభాగాలు ఏదైతే 5 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు ఈరోజు ఉదయం మళ్ళీ మరోసారి నౌకలో తనిఖీలు చేపట్టారు. వీరిలో కస్టమ్స్, పోర్ట్ అథారిటీ, పోలీసులు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ ఈ 5 విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు మొత్తం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైసు బియ్యానికి సంబంధించిన నమూనాలు తీసుకుంటారు. అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఎగుమతి చేయడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయో వాటిని కూడా వాళ్ళు సీజ్ చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా నౌకలోకి ఎక్కించి అంటే ఈ 38,000 టన్నుల బియ్యాన్ని నౌకలోకి ఎక్కించే సమయానికి అసలు ఆ వచ్చినటువంటి బియ్యం దానికి సంబంధించిన ఎగుమతిదారుడు ఎవరు, ఏ మిల్లర్ సరఫరా చేశాడు, అదేవిధంగా దానికి సంబంధించిన బిల్లులు ఏంటి, వీటన్నిటిపైన కూడా పూర్తిగా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎగుమతి చేయడానికి ముందే గోడౌన్లో భద్రపరుస్తారు కాబట్టి అది ఎవరికి సంబంధించిన గోడౌను, ఎన్ని రోజులుగా అక్కడ ఉంది అనే విషయాలను కూడా క్షుణ్ణంగా అంటే పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా అధికారులు చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయి, తనిఖీలు కొనసాగుతాయి. దీని తర్వాత నౌకలో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా వీళ్ళు డాక్యుమెంటేషన్ అన్ని కూడా మొత్తం కూడా సేకరించి తదుపరి చర్యలు ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ని పరీక్షలకు పంపి దాని తర్వాత దీనిపైన నౌకలో ఏం చేయాలి, అదేవిధంగా దానికి ఉన్నటువంటి బియ్యాన్ని ఏం చేయాలనే విషయానిపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కలెక్టర్ షాన్మోహన్, అదేవిధంగా ఎస్పీ, ఇతర అధికారులు మొత్తం అన్ని అధికారులు కూడా పూర్తిగా కూడా అధికారులతో సమావేశం నిర్వహించి పూర్తిగా ఏదైతే పోర్టుకు వెళ్ళేటువంటి మార్గాల్లో తనిఖీలు చేపట్టాలి, తనిఖీలు ముమ్మరం చేయాలి. అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి అసలు బియ్యం ఎలాగ పీడీఎస్ రైస్ని ఎలాగ సన్న బియ్యంగా మారుస్తున్నారు, వాటిని ఎలా గుర్తించాలి, గుర్తించే సమయంలో పట్టుకున్నటువంటి పీడీఎస్ రైసుని దానికి సంబంధించిన శాంపిల్స్ తీసుకునేటప్పుడు కూడా దానికి పరీక్షల్లో తేలాలి. కాబట్టి శాంపిల్స్ సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపైన మొత్తం అన్ని విజిలెన్స్ అధికారులకు, అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా ట్రైనింగ్ కూడా ఇప్పటికే ఇచ్చారు. ఇక మీదట పీడీఎస్ రైస్ అనేది అక్రమ మార్గంలో సముద్ర మార్గం గుండా ఇతర దేశాలకు తరలి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి కఠినంగా కూడా ప్రభుత్వం సీరియస్గా ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇదే పని మీద కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కస్టమ్స్ అధికారులు కూడా ఎగుమతిదారులతోటి కాకినాడ కేంద్రంగా కూడా సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో అయితే ఇట్లాంటి అక్రమాలు జరగకుండా కస్టమ్స్ శాఖ కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటుంది కూడా చెప్పడం జరిగింది, ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ తనిఖీలు మాత్రం ఈ 5 ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.